స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందా? కేంద్రంలో గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఏమీ చేయలేకపోతుందా? హైకోర్టు గడువు మేరకు ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి? తెలంగాణ స్థానిక ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది. ఆ మేరకు మార్చి నెలలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్ ఆమోదించింది, కేంద్రానికి పంపింది. గత 8 నెలలుగా బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గరే పెండింగ్లో ఉండిపోయింది. అయితే వచ్చే నెల 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్కు పంపింది. గవర్నర్ కూడా ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ను తన దగ్గరే పెట్టుకున్నారు. దీనిపై గవర్నర్ ఎలాంటి సమాధానమివ్వలేదు. ప్రస్తుతం బిల్లు, ఆర్డినెన్స్ రెండూ పెండింగ్లో ఉండటంతో ఏం చేయాలన్న ఆలోచనలో పడిపోయింది తెలంగాణ సర్కార్. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇటు ఎన్నికల సంఘాన్ని ఎన్నికలకు సిద్ధం చేస్తూనే రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేల్చాలని డిసైడ్ అయింది సర్కార్. బీసీల రిజర్వేషన్ అంశం తేలకపోవడంతో సందిగ్ధంలో ఉన్న ప్రభుత్వం హైకోర్టు విధించిన గడువు మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే సిద్ధపడుతుంది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై అన్ని పార్టీలకు అప్పీల్ చేయడమే తదుపరి కార్యాచరణగా ప్రభుత్వం సంకేతాలిస్తుంది. రాష్ట్రపతి వద్ద బిల్లు, ఆర్డినెన్స్ క్లియర్ కాకపోవడంతో చివరిగా అన్ని రాజకీయ పార్టీలకు అప్పీల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతుంది. ఇదే తరహాలో రిజర్వేషన్లు ఇవ్వాలని పార్టీలకు అప్పీల్ చేస్తామని అంటుంది సర్కార్. గవర్నర్, రాష్ట్రపతి నుంచి బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో బీసీ రిజర్వేషన్లపై జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తుంది. చట్టబద్దంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో ప్రత్యామ్నాయంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఫిక్స్ అయింది. దాదాపు ప్రభుత్వం ఇదే నిర్ణయానికొచ్చి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు, 566 జెడ్పీటీసీలు, 31 జిల్లా పరిషత్లు, 12,778 పంచాయతీలు, 1,12,934 వార్డులను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. ముందు జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అధికార యంత్రాంగం కూడా ఈ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచుతూ చట్టం తేవాలని ప్రయత్నిస్తే రాష్ట్రపతి వద్ద ఇంకా ఆ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు ఆర్డినెన్స్తో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడితే అందుకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేసేలా పార్టీలపై ఒత్తిడి తేవాలనే నిర్ణయానికొచ్చింది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆనాటి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో బీసీలకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ పార్టీపరమైన మద్దతివ్వడంతో ఎక్కువ మంది గెలిచారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పాత రిజర్వేషన్లనే అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. చాలా చోట్ల బీసీలకు జనరల్ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పరంగా అనుకున్నది సాధించేందుకు అవకాశం